అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. రేడియాలజీలో ఎన్నో కొత్తదనాలు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో పాటు సబ్ స్పెషాలిటీస్, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ లాంటివి బాగా పికప్ అవుతున్నాయి. మరి దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? మరీ ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ సందర్భాల్లో ఈ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీతో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? థ్రాంబెక్టమీ అంటే ఏంటి? మరి ప్రతి సందర్భంలోనూ చేయగలుగుతుంటారా? బ్రెయిన్ స్ట్రోక్లో టైప్స్ ఉంటుంటాయి, మరి లక్షణాలు ఏంటి? నిర్ధారించే పరీక్షలు ఏంటి? ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరగాని గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం. అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది కొంచెం ఈ మధ్య బాగా పికప్ అవుతుందండి. మీరు ఇంకా ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ కూడా అంటే బాగా ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఈ స్పెషాలిటీ గురించి ఒకసారి చెప్తారా? ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే దీంట్లో అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్ మనకు దీంట్లో పరిష్కారం ఏంటంటే ఎలాంటి ఓపెన్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చిన్న పిన్ హోల్ ద్వారా చేస్తాం. ఇద్దరు ఎక్స్రేలో చూస్తూ స్కాన్లో చూస్తూ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ మనకు బ్రెయిన్ కూడా చేయొచ్చు అనమాట. బ్రెయిన్కి ఏ రకమైనటువంటి డిసీజెస్ చేయొచ్చు అంటే బ్రెయిన్ రక్తనాళ ప్రాబ్లమ్స్ మెయిన్గా, అంటే బ్రెయిన్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ రక్తనాళ బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదంటే బ్రెయిన్ రక్తనాళ చిట్లినప్పుడు, ఈ రెండింటి వల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో చాలా అడ్వాన్స్ మెథడ్స్ లాస్ట్ 5-10 ఇయర్స్లో రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టుగా హెమరాజిక్ అండ్ ఇస్కిమిక్, అంటే మీరు రక్తనాళాలు చిట్లడం కానీ, బ్లాకేజెస్ కానీ, రక్తం గడ్డగట్టడం, అంటే వీటిని నిర్ధారించడానికి కూడా ఏమన్నా ఈ రేడియాలజీ ఉపయోగపడుతుందా? మంచి క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్గా పేషెంట్ మనకు సిమ్టమ్స్తో వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేషెంట్ని సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసినప్పుడు, అంటే పక్షవాతం అని తెలిసినప్పుడు పేషెంట్ కాలు చేయి పడిపోవడం, కాలు చేయి తిమ్మిరి పట్టడం, బరువుగా ఉండడం, లేదా మూతి వంకరపోవడం, లేదంటే తడబాటుగా నడవడం, లేదంటే హెడేక్ రావడం, ఇవన్నీ కూడా స్ట్రోక్ సిమ్టమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్. ఇవి వచ్చినప్పుడు పేషెంట్ మనకు కనుక ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు వెంటనే కొన్ని స్కాన్లు చేయబడతాయి. ఆ స్కాన్లు ఏంటంటే ఐదర్ సిటీ స్కాన్ కానీ లేదంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాం. దాంట్లో మనం ఇది బ్లాక్ వల్ల వచ్చిందా లేదంటే చిట్లడం వల్ల వచ్చిందా, ఈ బ్లాక్ వల్ల వచ్చిందా చిట్లడం వల్ల వచ్చిందా అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో దాని ద్వారా ఫర్దర్గా మనం పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలుగుతాం, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడింగ్ థ్రాంబెక్టమీ, ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం అనేది మనం ఆ లెవెల్లోనే, ఆ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లెవెల్లోనే మనం డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్కి అంటే ప్రధానమైన కారణాలు ఏంటి? 2 టైప్స్ అన్నారు కదండి, రెండింటికి ఆ కాజెస్ ఒకటేలాగుంటాయా? అసలు ఎలాంటి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం? అదిగాక ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా చూస్తాం. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు కనుక తీసుకుంటే ఇది రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి సేమ్ మన గుండెకు సంబంధించినటువంటి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఒకటి అన్కంట్రోల్ బీపీ, అంటే బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండడం, దానికి సరిగా మోతాదులో మందులు తీసుకోకపోవడం, బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉండడం, రేర్గా కొన్నిసార్లు జన్యుపరమైనటువంటి వ్యాధుల వల్ల కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గుండెలో అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, గుండె రీదం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి క్లాట్స్ బ్రెయిన్లోకి వెళ్ళి మనకు బ్రెయిన్ పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, అంటే దానివల్ల బ్లాక్ అయిపోయి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా చాలామందికి ఒక ఐడియా ఉంటుందండి, హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది అని. అంటే షుగర్ కూడా ఈక్వల్లీ డేంజరస్ అంటారా? బ్లడ్ షుగర్ కూడా ఈక్వల్లీ డేంజరస్ మేము. ఎందుకంటే బ్లడ్ షుగర్ అన్కంట్రోల్ మోతాదులు ఉన్నప్పుడు, అంటే మనకు మెడిసిన్స్తో కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో కూడా తగ్గకపోతే డెఫినెట్గా ఏమవుతుందంటే అప్పుడు ఈ బ్రెయిన్ రక్తనాళాల్లో కానీ బాడీ రక్తనాళాల్లో కానీ ఫ్యాట్ అనేది మనకు పేరుకుపోతుంది. దానివల్ల బ్లాకేజెస్ పెరుగుతాయి. కొన్నిసార్లు సడన్గా ఫ్యాట్ చిట్లడం వల్ల వెంటనే క్లాట్ అయిపోతుంది బ్రెయిన్ రక్తనాళం. సో దానివల్ల వెంటనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో షుగర్ అనేది మేము చూసే ఒక 10 కేసులలో డెఫినెట్గా ఒక 7-8 కేసులు, అంటే 70-80% ఆఫ్ కేసులలో మనకు డయాబెటీస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్గా మేము చూడడం జరుగుతుంది. అండ్ మీరు ఇంతకుముందు అడిగినట్టు యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం. సో ఈ రెండే కాకుండా స్ట్రెస్ అనేది కూడా ఒక డెఫినెటివ్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఎస్పెషల్లీ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో, దాని తర్వాత ఈ హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే యంగ్ పేషెంట్స్లో వీఆర్ గివింగ్ అంటే సీయింగ్ స్ట్రోక్స్ 25, 30, 40, అంటే యావరేజ్ ఇన్సిడెన్స్, అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ దిస్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది డెఫినెట్లీ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ ది లాస్ట్ 4-5 ఇయర్స్. అంటే లాస్ట్ 4-5 ఇయర్స్లో ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత 35-40 ఇయర్స్ వాళ్ళకు కూడా మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతాలు చూడడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు చాలామంది వాటిలో. అంటే బ్రెయిన్ స్ట్రోక్ గురవగానే వెంటనే, అంటే ఈ క్వశ్చన్ ముందే అడిగితే బెటర్ అండి, అంటే ఫస్ట్ రెస్పాండర్స్ పక్కన ఉన్న వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతున్నారు, లేకపోతే వాళ్ళ కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ వచ్చింది, సమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనగానే ఏం చేస్తే బెటర్ అంటారు? అయితే దీనికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే
ఇప్పుడు మనకు గుండె నొప్పి అనగానే వెంటనే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కాలు నొప్పి అనగానే ఆర్థోపెడిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేటివి బ్రెయిన్కి లోకలైజ్ అయి ఉండకపోవచ్చు. అంటే పేషెంట్ కాలు నొప్పి, లేదంటే కాలు తిమ్మిరిగా ఉండడం, బరువుగా ఉండడం, కాలు అడుగు వేయలేకపోవడం, సో లేదు అంటే మూతి వంకరపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇవన్నీ కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ అని గుర్తుపట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడే చాలా వరకు డిలే జరుగుతుంది మనకు సొసైటీలో. ఒకసారి గుర్తుపట్టిన తర్వాత వీ హ్యావ్ టు రీచ్, అంటే పేషెంట్ని వెంటనే కరెక్ట్ సెంటర్కి తీసుకురావడం, ఎక్కడైతే సమగ్రమైనటువంటి అన్ని పరీక్షా పద్ధతులు, డాక్టర్స్ 24/7 అవైలబిలిటీ ఉన్నారో అక్కడికి, దాన్నే కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ జూబ్లీస్ ఏదైతుందో అది ఫస్ట్ ఇంటర్నేషనల్లీ అక్రిడిటెడ్ స్ట్రోక్ సెంటర్, కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్, జేసీ అక్రిడిటెడ్ సెంటర్ అనమాట. సో అలాంటి సెంటర్కి మనం తీసుకురాగలిగితే వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందరూ అవైలబుల్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, బోత్ డయాగ్నోస్టిక్ అండ్ ఇంటర్వెన్షనల్. అప్పుడు మనం కనుక ట్రీట్మెంట్ చేయగలిగితే అవుట్కమ్స్ అనేవి బెస్ట్గా ఉంటాయి. సో అవగాహన అండ్ పేషెంట్ కరెక్ట్ సెంటర్, కరెక్ట్ పర్సన్, కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ హాస్పిటల్ తీసుకురావడం కూడా ఇంపార్టెంట్ వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం. క్విక్గా రెస్పాండ్ అవ్వాలి అండ్ స్ట్రోక్ ఫిట్నెస్, కాంప్రిహెన్సివ్ కేర్ ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? గోల్డెన్ పీరియడ్, విండో పీరియడ్ అంటుంటారు కదా, అవి ఏంటి అసలు? ఏ టైప్ని బట్టి కూడా ఈ టైం మారుతుంటుందా? సో మోస్ట్ ఆఫ్ ది స్ట్రోక్ ట్రీట్మెంట్స్ మనం మాట్లాడుకునే అనేది రెండు రకాలుగా, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇష్కెమిక్ స్ట్రోక్ ఒకటి, హిమరేజిక్. అంటే ఇష్కెమిక్లోనేమో రక్తనాళం బ్లాక్ అవుతుంది, హిమరేజిక్లో రక్తనాళం చిట్లుతుంది. సో ఇష్కెమిక్ స్ట్రోక్లో ఏంటంటే అది మనకు చాలా కామన్, 80% కేసులో ఇష్కెమిక్ స్ట్రోకే ఉంటుంది. ఈ ఇష్కెమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు రెండు రకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి. ఒకటేమో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అండి, థ్రాంబోలైసిస్ అంటారు. అది మనకు 4.5 గంటల వరకు మనం ఇవ్వచ్చు. అది వేరే కొన్నిసార్లు పేషెంట్ 4.5 గంటల తర్వాత వస్తాడు, లేదంటే కొన్నిసార్లు ఇంజెక్షన్ ట్రీట్మెంట్ పని చేయకపోవచ్చు, క్లాట్ పెద్దగా ఉంటే. అలాంటి కేసెస్లో ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఆ నూతన చికిత్సా విధానం ఏదైతుందో అది థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్, అది చేయగలుగుతామండి. సో ఇది మనం ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండా చేసే అవకాశం ఉంటుంది, ఏది ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్. సో మొత్తంగా చూసుకుంటే ఈ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో థ్రాంబోలైసిస్, ఇంకొకటి థ్రాంబెక్టమీ. థ్రాంబోలైసిస్ 4.5 గంటల వరకు, థ్రాంబెక్టమీ 24 గంటల వరకు కూడా చేయొచ్చు మనం. అంటే ఈ థ్రాంబెక్టమీ చేశాక ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ స్టెంట్ కూడా అన్ని సందర్భాల్లో పెడుతూ ఉంటారా? స్టెంట్ 90% ఆఫ్ ద కేసెస్లో అక్యూట్, అంటే ఆ రోజు స్ట్రోక్ వచ్చినప్పుడు అయితే యూజువల్గా అవసరం ఉండదు మేడం. కొన్ని కేసెస్లో బ్లాక్స్ పర్సిస్టెంట్గా ఒక 70% బ్లాక్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత స్టెంట్ అమర్చే అవసరం పడవచ్చు. అండ్ మందుల విషయానికి వస్తే పేషెంట్ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, బ్లడ్ థిన్నర్స్, ఇవి కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్పెషల్ బ్లడ్ థిన్నర్స్ ఏ మోతాదులో ఎన్ని రోజులు తీసుకోవాలనేది డాక్టర్ పర్యవేక్షణ కంపల్సరీ అవసరం. అండ్ మేము కొన్నిసార్లు చూసాము, అంటే పేషెంట్స్ అంత ఖర్చు పెట్టి, లేదంటే అంత మన డాక్టర్స్ అంత కష్టపడి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక 1-2 months తర్వాత వాళ్ళు మందులు స్టాప్ చేయడం జరుగుతుంది, మళ్ళీ స్ట్రోక్తో వస్తారు. సో ఈ కరెక్ట్ మోతాదులో డాక్టర్ పర్యవేక్షణలో కరెక్ట్ ఫాలోఅప్తో మనం మందులు వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మళ్ళీ స్ట్రోక్ అనేది రిపీట్ కాకుండా, రికరెన్స్ రాకుండా ఉంటుంది. అంటే మెదడులోని రక్తనాళాల్లో పూడికలు కానీ, అంటే ఇస్కెమిక్ అండ్ హెమరాజిక్ అనుకున్నాం కదండి. అంటే రక్తనాళాలు చిట్టినప్పుడు రక్తం గడ్డగట్టచ్చు, ఒక్కోసారి రక్తనాళాలు నేరోగా అయినప్పుడు కూడా గడ్డగట్టే రిస్క్ ఉంటుందిగా. సో రెండిట్లో తేడా ఏంటంటే మేడం, ఒకటేమో గడ్డగట్టడం అనేది ఇష్కెమిక్ స్ట్రోక్లో రక్తనాళం లోపల ఉంటుంది. సో మనకి ఉండడం వల్ల బ్లాకేజ్ అయ్యి ఆక్సిజన్ గ్లూకోజ్ అందక అప్పుడు పక్షవాతం వస్తుంది. హిమరేజిక్ స్ట్రోక్లో ఏంటంటే రక్తనాళం వెలుపల బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అవుతుందో అది బ్రెయిన్ పదార్థంలోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా ఫంక్షన్ అనేది మనకు దెబ్బతింటుంది. సో రెండిట్లలో కూడా మనం క్లాట్ అనేది ఒకటి కామన్ టర్మినాలజీ మనకు డాక్టర్స్ వాడతారు, బట్ రెండిట్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది, ట్రీట్మెంట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో మొదటి రకంలోనేమో మనం ఆ రక్తనాళ పూడికను క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఆ క్లాట్ తీయాల్సి ఉంటుంది. వేరేస్ రెండవ రకంలో ఏంటంటే మనకు ఆ బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి ఆ రక్తం దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఇంటర్వెన్షనల్ పద్ధతులు అనేది మోస్ట్లీ మనకు ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు, అంటే ఇష్కెమిక్ స్ట్రోక్లో ఉపయోగపడతాయి. అపోలో ఆరోగ్యమస్తులో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఒక్కోసారి హెమరాజిక్ స్ట్రోక్ మనం అంటే రక్తనాళాలు చిట్లి బ్రెయిన్ అంటే అక్కడ రక్తం అక్యుములేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది కదండి, ఆ కండిషన్ ఏం చేస్తుంటారు? ఆ హెమరాజిక్ స్ట్రోక్ అంటారు మేము. ఇది కామన్గా ఎవరికంటే బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో అది పరిమాణం కనుక చిన్నగా ఉంటే మందులు సరిపోతాయి మేడం. ఆ గడ్డగట్టిన క్లాట్ అవుతుందో బ్రెయిన్లో
అది పరిమాణం చిన్నగా ఉంటే మనకి మందులు సరిపోతాయి. ఒకవేళ కనుక పరిమాణం ఎక్కువగా ఉంటే అప్పుడు ఓపెన్ సర్జరీ చేసి ఆ క్లాట్ను ఎవాక్యువేట్ అంటే తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే బీపీ వల్ల కాకుండా కొన్నిసార్లు ఈ రక్తనాళాల్లో బుడగలు ఉండే అవకాశం ఉంటుంది, అన్యూరిజమ్స్ అంటారు. లేదంటే రక్తనాళాలు చిన్నప్పటి నుంచే గుచ్చంలాగా ఫామ్ అయ్యి పల్చగా ఉంటాయి, ఏవిఎం అంటారు, ఆర్టియోవెనస్ మాల్ఫార్మేషన్స్. వీటిలలో మళ్ళీ మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. సో ఆ బుడగలు హోల్స్ ఉన్నప్పుడు వాటిని మనం కాయిల్స్ పద్ధతి ద్వారా లేదంటే కొన్ని లిక్విడ్ గ్లూస్ లాగా ఉంటాయి, వాటిని పెట్టి మనం క్లోజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అగైన్ ఓపెన్ సర్జరీ లేకుండా చేయొచ్చు అనమాట. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో ఈవెన్ హిమరేజిక్ స్ట్రోక్లో కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఈ రక్తనాళాల్లో బుడగలు కానీ ఎన్యూరిజమ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఆల్ ఆఫ్ ఏ సడన్ కనిపించే రిస్క్ ఉంటుందా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి? అయితే దాంట్లో మోస్ట్ కామన్గా ప్రజెంటేషన్ మేడం పేషెంట్కి హెడేక్, సడన్ సివియర్ హెడేక్. అంటే నాకు జీవితకాలంలో ఇంతవరకు ఇంత హెడేక్ ఎప్పుడు రాలేదు. థండర్ క్లాప్ హెడేక్ అంటారు ఇంగ్లీష్లో. సో పేషెంట్ టిపికల్ డిస్క్రిప్షన్ ఉంటుంది చెప్పినప్పుడు. అది సివియర్గా ఉంటుంది, అస్సలు తగ్గదు, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా కానీ మన రొటీన్ పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ కాదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అది చాలా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనమాట. సో అది వచ్చినప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి వచ్చి స్కానింగ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బుడగ ఏర్పడి అది వీక్ అయి పగిలిన తర్వాత టెంపరీగా క్లోజ్ అవుతుంది. సెకండ్ టైం పగిలినప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూజువల్గా ఫస్ట్ టైం పగిలినప్పుడు 10 మందిలో 2 సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు, ఓన్లీ 8 మంది సర్వైవ్ అవుతాయి. అదే బుడగ అదే పేషెంట్లో రెండోసారి కనుక మనకి లీక్ అయితే సర్వైవల్ ఛాన్స్ తగ్గిపోతాయి. సో వెంటనే ఆ సెకండ్ టైం బ్లీడింగ్ కాకముందే పేషెంట్ని హాస్పిటల్కి రష్ చేసి దాన్ని నిర్ధారించుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్, దాన్ని క్లోజింగ్ చేసే ట్రీట్మెంట్ ఐదర్ ఓపెన్ సర్జరీ ద్వారా కానీ క్లిప్పింగ్ అంటాం, లేదంటే లోపల నుంచి ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతి ద్వారా కాయిలింగ్ అంటాం. ఈ 2 పద్ధతులు ఏదో పద్ధతి ద్వారా తొందరగా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే పేషెంట్ అనేది సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే ఇవి ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్ అవుతాయా మెదడు రక్తనాళాల్లో బుడగలు అనేవి, ఎన్యూరిజమ్స్ అనేవి? అంటే చిన్నప్పటి నుంచి ఉండే సడన్గా బయటపడుతుంటే సడన్గా డెవలప్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందంటారా? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటారు? సో 90% ఆఫ్ ద కేసెస్లో మనకు అంటే పేషెంట్ 20 years మేబీ 15 years ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాం మేము. దాని తర్వాత వెరీ స్లో గ్రోయింగ్ అవి. సో ఆ వన్స్ సైజ్ గ్రో అయినప్పుడు ఏంటంటే దాని వాల్ అనేది పల్చగా అయిపోయి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ గివ్స్ అవే, అంటే అది పగులుతుంది అనమాట. సో అవి ఆల్ ఆఫ్ ద సడన్ అంటే నిన్నటి నుంచి ఇవాళ ఫామ్ అయ్యి ఉండవు. యూజువల్గా ఓవర్ ఇయర్స్ అవి డెవలప్ అవుతాయి. కాకపోతే అవి చాలా రేర్ డిసీజ్ కాబట్టి మనం రొటీన్గా స్క్రీనింగ్ చేయం కాబట్టి అందరు జనరల్ పాపులేషన్లో అవి మనకు బయటపడడమే అవి పగిలినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. లేదు మనం ముందే తెలుసుకోవాలి, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకుంటే ఏదైనా బ్రెయిన్ స్కాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ MRI యాంజియో అట్లా చేసుకోవచ్చు, దాంట్లో బయటపడతాయి. అంటే కొంతవరకు ఫ్యామిలీస్లో రన్ అయ్యే రిస్క్ కూడా ఉంది. అది కొంచెం రేర్ మేము, బట్ ఉంది. వీ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ వాళ్ళు ఫ్యామిలీస్లో బ్రెయిన్ అన్యూరిజమ్స్ ఉండడం, సో దానివల్ల ఇబ్బంది పడడం చూడడం జరిగింది. అంటే మీరు చెప్పినట్టుగా ఈ థ్రాంబెక్టమీ అంటే రక్తనాళాల్లో పూడికలకి కానీ గడ్డగట్టినప్పుడు కానీ ఈ థ్రాంబెక్టమీ చేశాక అవుట్కమ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఫాలోఅప్ కేర్లో ఉండాలా, ఎలా ఉంటుందంటారు? సో థ్రాంబెక్టమీ అవుట్కమ్ అనేది యూనిఫామ్గా ఉండదండి. ఎలా ఉంటుందంటే పేషెంట్ ఏ టైంలో హాస్పిటల్కి రీచ్ అవుతున్నాడు, సో మనం ఎంత షార్టెస్ట్ టైంలో పేషెంట్ హాస్పిటల్ రీచ్ కాగలడు, ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ చేయగలిగాం, దీని మీద అవుట్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా 70 to 80% అంటే 10 మందికి మనం ట్రీట్మెంట్ చేస్తే, ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ చేస్తే యూజువల్గా 7 నుంచి 8 మంది పేషెంట్స్ బయటపడే అవకాశం ఉంటుంది. బయటపడడం అంటే ఒక 2-3 months తర్వాత వాళ్ళు లేచి నడవగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. సో ఇలాంటి అవుట్కమ్స్ నేను మోర్ దెన్ 350 పేషెంట్స్ ఈ థ్రాంబెక్టమీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నా పేషెంట్స్లో వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ అరౌండ్ 70% ఆఫ్ కేసెస్లో మంచి అవుట్కమ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిడిక్టర్ ఏంటంటే పేషెంట్ టైమ్లీ హాస్పిటల్కి రావడం. సో ఎంత డిలే చేస్తే అంత మనకి అవుట్కమ్ అనేది తగ్గిపోతుంది. ఇది 24 hours వర్క్ చేయొచ్చు. దాని అర్థం ఏంటంటే పేషెంట్ 23rd అవర్లో 22nd అవర్లో రావాలని కాదు, సిమ్టమ్స్ రికగ్నైజ్ అయిన తర్వాత ఎంత తొందర రాగలిగితే అవుట్కమ్స్ అంత బెటర్ ఉంటాయి. అంటే బేసిక్గా ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ తోటి అంటే ఇస్కిమిక్ స్ట్రోక్స్, మెదడు రక్తనాళాల్లో పూడికలు కానీ రక్తం గడ్డగట్టినప్పుడు కానీ లేకపోతే ఎన్యూరిజమ్స్కి ఇలాంటి సందర్భాల్లో బేసిక్గా ఎక్కువగా ట్రీట్మెంట్ అంటే ఈజీగా అవైలబుల్ అవుతుంది అంటారు, అంటే ఆ హాస్పిటల్ స్టే ఎక్కువ లేకుండా. ఎస్ మ్యామ్, రికవరీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇస్కిమిక్ స్ట్రోక్లు అంటే ఈ సడన్గా రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మనకు ఎప్పుడైతే బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఇది ఒకటే. సో ఇంకా వేరే ఏ పద్ధతిలో కూడా పేషెంట్ అంత తొందరగా రికవరీ అవకాశం లేదు. మేజర్ స్ట్రోక్స్ అంటారు వీటిని. సో మేజర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు మనం థ్రాంబెక్టమీ అనేది డెఫినెట్గా లైఫ్ సేవింగ్ యాజ్ వెల్ యాజ్
లైఫ్ క్వాలిటీ అండ్ సర్వైవల్, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్. మనకు స్ట్రోక్ పేషెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, హీ విల్ బి డిపెండెంట్ ఫర్ లైఫ్. ఫ్యామిలీకి ఒక బర్డెన్ లాగా ఉంటారు. సో ఇఫ్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్ అంటే తనే కనుక మొత్తం ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ అయితే తర్వాత ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్కి ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఫంక్షనల్ లైఫ్ ఇవ్వగలిగితే అది మోర్ దెన్ ఎనీథింగ్. సో అలాంటి పేషెంట్కి అట్లాంటి ట్రీట్మెంట్ ఇదన్నమాట ఇది థ్రాంబెక్టమీ. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాకనేనండి, లేకపోతే ముందుగానే ట్రాన్సిస్కిమిక్ అటాక్స్ అంటుంటారు, టీఐఎస్ అట్లాగా, లేకపోతే వార్నింగ్ సైన్స్ లాగా కనిపించినప్పుడు ప్రివెంటివ్ కేర్గా న్యూరో రేడియాలజీ తోటి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? మంచి క్వశ్చన్ మ్యామ్. పేషెంట్కి టీఐఏ అంటే ఒక 20-30 సెకండ్స్ లేకపోతే 1 minute 2 minutes అంతే ఉంటుంది సిమ్టమ్. దాంతో నార్మల్ అయిపోతారు. సడన్గా నమ్నెస్ అవుతుంది, లేదంటే సడన్గా వీక్నెస్ అయిపోతుంది, సడన్గా మూతి వంకరపోతుంది, సడన్గా స్పీచ్ రాదు. సో ఇదంతా కూడా ఒక 20-30 సెకండ్స్ లేకపోతే 1 minute ఉంటుంది. దాని తర్వాత వెంటనే నార్మల్ అయిపోతారు. సో ఇలాంటి సైన్స్ రోజులో ఒకసారి రావచ్చు, లేదంటే 2 రోజులకు ఒకసారి రావచ్చు, లేదంటే రోజులో 10 సార్లు రావచ్చు. కొంతమంది పేషెంట్ చూస్తాం. ఇలాంటి వచ్చినప్పుడు వెంటనే న్యూరాలజిస్ట్ని కలవడం ఇంపార్టెంట్. బ్లడ్ థిన్నర్స్ అనేటివి వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా రికరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు స్కాన్స్ చేసుకొని ఎక్కడ బ్లాక్స్ ఉంటే ఆ స్టెంట్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మెడల్ బ్లాక్స్ ఉంటాయి. అలాంటి వాటికి ప్రివెంటివ్గా మేజర్ అటాక్ రాకముందే స్టెంట్స్ పెడితే, స్టెంట్స్ కానీ ఓపెన్ సర్జరీలో క్లియరెన్స్ కనుక చేయగలిగితే ఆ బ్లాక్స్ని పేషెంట్కి ఫర్దర్గా మేజర్ స్ట్రోక్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి హార్ట్ అటాక్కి గురైన వాళ్ళకి, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు, ఎందుకని? సో హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మేము ఏమవుతుందంటే ఈ గుండె పంప్, హార్ట్ అనేది నథింగ్ బట్ ఏ పంప్. గుండె పంప్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ అవడం వల్ల ఆ బ్లడ్ స్టాగ్నేషన్ అంటే బ్లడ్ అక్కడే నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి బ్లడ్ నిల్వ ఉంటుందంటే అక్కడ రక్తం అనేది లిక్విడ్ రూపంలో కాకుండా ఘన పదార్థంగా మారిపోతుంది. అంటే క్లాట్స్ ఫామ్ అవుతాయి. సో మన రక్తాన్ని కొద్దిసేపు ఇక్కడ నిల్వ ఉంచితే వెంటనే ఘన పదార్థం అయిపోతుంది అది. సో ఆ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి, చిన్న చిన్న క్లాట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో వన్స్ ఆ క్లాట్ అనేది ఆ పంపింగ్ ఎట్ ద సేమ్ టైం మినిమల్ పంపింగ్లో ఏమవుతుందంటే ఆ క్లాట్స్ అక్కడి నుంచి ఫ్రాగ్మెంట్ అయ్యి అంటే ముక్కలుగా చిట్లిపోయి సర్క్యులేషన్కి వెళ్ళిపోతాయి. హార్ట్ నుంచి బ్రెయిన్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఆ పైపుల ద్వారా వెళ్ళి దాని పరిమాణం, ఆ క్లాట్ చిన్నగా ఉంటే చిన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోతుంది, పెద్దగా ఉంటే పెద్ద రక్తనాళాలు బ్లాక్ అయిపోతుంది. దాని ద్వారా ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ బ్లాక్ అయిన ఏరియాని బట్టి సిమ్టమ్స్ అయి ఉంటాయి. సో మనకు రైట్ సైడ్ రక్తనాళం కనుక బ్రెయిన్కి వెళ్ళేది బ్లాక్ అయితే లెఫ్ట్ సైడ్ పక్షవాతం, లెఫ్ట్ సైడ్ కనుక బ్లాక్ అయితే రైట్ సైడ్ పక్షవాతంతో పాటు మాట, మెమొరీ అన్నీ పోతాయి. చిన్న మెడికల్ రక్తనాళం బ్లాక్ అయితే అన్కాన్షియస్ అయిపోయి కంప్లీట్గా కోమాలకు వెళ్ళిపోతారు. అంటే మీరు ఇప్పుడు స్ట్రోక్ ఫిట్నెస్ అని కాంప్రిహెన్సివ్ కేర్ అన్నారు కదండి, అంటే అపోలో హాస్పిటల్లో ఎలా ఉన్నాయంటారు? సో అపోలో హాస్పిటల్లో అండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ టీమ్, ఇంటర్వెన్షన్ రేడియాలజీ డిపార్ట్మెంట్, ఈ మూడు కూడా ఒకటేసారి కాంప్రహెన్సివ్గా పేషెంట్ని మనం 24/7 అవైలబిలిటీతోని పేషెంట్ చూడగలగాలి. సో ఇవన్నీ కూడా మనకు అపోలో హాస్పిటల్లో ఉన్నాయి. అండ్ ఆ ట్రయేజ్ పాత్వేస్ అంటే వితౌట్ ఎనీ డిలే మనం సిటీ స్కాన్, ఎంఆర్ చేయగలుగుతాం. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా స్ట్రోక్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్లో చాలా కీలకం. డాక్టర్స్ అందుబాటులో ఉండడం, దాని తర్వాత దానికి సంబంధించిన టెస్టులు కూడా కరెక్ట్ టైంలో చేయడం, అండ్ క్యాత్ ల్యాబ్ అవైలబిలిటీ ఫర్ థ్రాంబెక్టమీ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ అవైలబుల్ ఉండడం వలన మనకు అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి స్ట్రోక్ ప్రోగ్రామ్ ఏదైతుందో అది ఇంటర్నేషనల్లీ అక్రిడిటెడ్ స్ట్రోక్ సెంటర్గా మనకు పేరొందింది. ఎప్పటి నుంచో స్ట్రోక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో దీంట్లో ఏంటంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఒక కాంపోనెంట్. అంటే ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ సందర్భాల్లో బ్రెయిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దీంతో పరిష్కారం తేలిగ్గా ఇవ్వగలరో చెప్పారండి. ఇంకా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఇంకా సమ్ అదర్ ఆర్గాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి వేటికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? సో దీని ఇంటర్వెన్షన్ రేడియాలజీలో బ్రెయిన్కే కాకుండా మిగతా ఆర్గాన్స్లో మంచి అంటే నాన్ ఇన్వేసివ్ అంటే ఓపెన్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దానికి ఓపెన్ సర్జరీ లేకుండా మనము ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో ఎంబోలైజేషన్ ద్వారా కంప్లీట్ స్ట్రింక్ చేయొచ్చు. అలానే బినైన్ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కూడా, అలానే లివర్ క్యాన్సర్స్కి, దాని తర్వాత డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో రక్తం గట్టగట్టడం. సో దీనికి కూడా ఆధునిక పద్ధతిలో వితౌట్ ఎనీ ఓపెన్ సర్జరీ మనం ఈ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు లైఫ్ సేవింగ్ కూడా, అంటే పేషెంట్ బ్లీడింగ్తో ప్రజెంట్ అయ్యాడు అంటే దగ్గులో రక్తం పడడం, లేదంటే డెలివరీ అయిన తర్వాత గర్భిణి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు, అంటే విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఓపెన్ సర్జరీ లేకుండా క్విక్గా
లైఫ్ సేవింగ్గా ఆ బ్లీడింగ్ స్టాప్ చేయొచ్చు. సో బ్లీడింగ్ ఎక్కడున్నా కానీ ఐదర్ లంగ్స్లో కానీ, లేదంటే చిన్న పేగు, పెద్ద పేగు, లేదంటే యూట్రస్లో, గర్భాశయంలో, ఇట్లాంటి కండిషన్లు అన్నింటిలో కూడా మనం ఓపెన్ సర్జరీ లేకుండా ఎక్కడైతే ఆ బ్లీడింగ్ పాయింటర్ ఉంటుందో దాన్ని సెలెక్టివ్గా వెళ్ళి క్లోజ్ చేసి బ్లీడింగ్ వెంటనే స్టాప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ ఆధునిక పద్ధతిలో మనం చేయడం జరుగుతుంది. అంటే ఇంకా వెరికోజ్ వెయిన్స్, డీప్ వెయిన్స్ అండ్ సూపర్ఫిషియల్గా ఉండే వెరికోజ్ వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి డాక్టర్ సురేష్ గిరగాని గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రాముఖ్యత ఏ ఏ సమస్యలకు ఎలా ఉంటుంది అండ్ బ్రెయిన్ స్ట్రోక్కి న్యూరో రేడియాలజీ తోటి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, థ్రాంబెక్టమీ అంటే ఏంటి, అండ్ ఈ సమస్యలకి ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎంత తేలిగ్గా పరిష్కారం ఉంటుంది అండ్ ఆ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ అపోలో హాస్పిటల్స్లో ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్నెస్ గురించి ఇవన్నీ వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమం. నమస్తే.